నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికాలో ఉద్యోగాలు చేయాలని అనుకునే యువతకు H1B వీసాలను సరళీకరిస్తూ కొత్త నిబంధనలను అమెరికా ప్రకటించింది. తద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో నియమించుకోవడాన్ని సులభతరం చేసింది. అంతేకాకుండా సులువుగా F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. H1B వీసా నాన్ ఇమిగ్రేషన్ కేటగిరీలోకి వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను ఈ వీసా ద్వారా నియమించుకుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు దీని నుంచి చాలా లబ్ధి పొందాయి. ఈ క్రమంలోనే కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం నాన్ ప్రాఫిట్ ప్రభుత్వేతర పరిశోధనల సంస్థల నిర్వచనం నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం సంస్థలు అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకుని ప్రపంచ మార్కెట్లో పోటీ ఇచ్చేందుకు ఉపయోగపడతాయని DHS పేర్కొంది. ఈ కొత్త నిబంధన ప్రకారం F1 విద్యార్థి వీసాలను తేలిగ్గా H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించడం వల్ల ఇప్పటి వరకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగినట్టయింది. గతంలోనే H1B వీసా పొందిన వారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను కూడా వేగంగా ప్రాసెస్ చేయనున్నారు. అమెరికాలోని వ్యాపార సంస్థలకు కార్మికుల అవసరాలు తీర్చేందుకు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఆ సంస్థలపై పడుతున్న అనవసర ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లికేషన్ ఖచ్చితంగా H1B వీసా పిటిషన్ కు అనుగుణంగా ఉండాలి. జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమలు కానున్నాయి. అమెరికాలో ఏటా 65,000 H1B వీసాలకు అదనంగా మరో 20,000 అడ్వాన్స్ డిగ్రీ వీసాలకు అనుమతి ఇస్తోంది.